నవంబర్లో నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ కు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడా? ఇదే విషయమై కొన్ని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తా ఉంది. నవంబర్లో నారా లోకేష్ ను ఆంధ్రప్రదేశ్ సీఎం గా చేయబోతున్నారు. అందుకే నారా లోకేష్ ను ఈ విధంగా మీడియాలో ప్రొజెక్షన్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ పెరిగిపోతా ఉంది కాబట్టి ఆయనకు శరీరం కూడా కొంచెం సహకరించకపోవచ్చు. ఇప్పటి వరకు యాక్టివ్గా తిరుగుతున్నప్పటికీ తన వారసుడు నారా లోకేష్ ను సీఎం చేయాలని ఆయన మనసులో ఉన్నమాట వాస్తవమే. కాకపోతే ఇది సందర్భమా, లేకపోతే ఈ టర్మే చేయాలా, లేకపోతే 29లో చేయాలా అనేది ఒకటి ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన అంశం. ఎందుకంటే కూటమిలో జనసేన బీజేపీలు ఉన్నాయి. వాళ్ళ మద్దతుతోనే సపోర్టుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా వాళ్ళంతా కూడా చంద్రబాబుని సీఎం చేయాలి, చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అనే ఉద్దేశంతో వాళ్ళంతా మద్దతు ఇచ్చారు. బాగానే ఉంది. ఇప్పుడు నవంబర్లో నారా లోకేష్ సీఎం చేయాలి అనే ప్రతిపాదన ఏదైతే ఒకవేళ వస్తే అప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తాడు, బీజేపీ పార్టీ ఏ విధంగా స్పందిస్తాడనేది మనం వేచి చూడాలి. వాస్తవంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల పాటు సీఎం గా ఉండాలి, రాష్ట్రం డెవలప్ అయ్యేంత వరకు ఆయన ఉండాలి సీఎం గానే అనేసి ఆయన లైన్ క్లియర్ గా మొదటి నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నాడు. చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి జైలుకు పంపించిన సమయంలో ఎటువంటి కండిషన్స్ లేకుండా స్వతంత్రంగా వెళ్ళి మద్దతు ఇచ్చి కలిసిపోతున్నామని చెప్పేసి ప్రకటించారు. బీజేపీని కూడా నేను తీసుకొస్తానని కూడా ఆయన ప్రకటించేసి బీజేపీని తీసుకొచ్చాడు. ఎలక్షన్స్కి వెళ్ళారు, గెలిచారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నారా లోకేష్ ను సీఎం చేయడానికి ఆయన మద్దతు ఇవ్వలేదు. నారా లోకేష్ ను సీఎం చేయడానికి బీజేపీ పార్టీని తీసుకొచ్చి కూటమిలో కలపలేదు. ఇది క్లియర్ కట్ గా ఆ పవన్ కళ్యాణ్ లైన్ అర్థమైంటుంది. ఇప్పుడు నారా లోకేష్ ని ఇమ్మీడియట్ గా నవంబర్లోనే సీఎం చేయాలి అనే చర్చ జరుగుతున్నప్పుడు నవంబర్ తర్వాత ఏదైనా ఇటువంటి విషయం కానీ బయటికి వస్తే కూటమిలో చీలికలు ఏర్పడే అవకాశం బాగా కనపడుతుంది. ఎందుకంటే దీన్ని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవం రాష్ట్రానికి కావాలి అనే ఉద్దేశంతో ఆయన మద్దతు ఇచ్చి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఏదైతే కోరారో, వాళ్ళు ఏదైతే కండిషన్స్ పెట్టారో దాని ప్రకారం ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నారా లోకేష్ లైన్లోకి తీసుకొచ్చేసి సీఎం చేస్తామంటే ఆయన ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఆయన ఒప్పుకోడు, బీజేపీ పార్టీ కూడా ఒప్పుకోదు. కాబట్టి ఏదేమైనా కూడా ఒకవేళ ఈ వ్యవహారం ఇలా గనక నిర్ణయం తీసుకుంటే జనసేన పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి, బీజేపీ పార్టీ కూడా కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది నిజమా కాదా, ఈ నిర్ణయం నవంబర్లో జరుగుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి. ఏమైనా కూడా ఈ ప్రొజెక్షన్ లోకేష్ మీడియాలో చేసే ప్రొజెక్షన్ చూస్తే నిజంగా అతన్ని నవంబర్లో సీఎం చేసే విధంగానే కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు దినపత్రికల్లో కూడా నిన్న మొన్న ఆయన ఢిల్లీకి సంబంధించిన ఏదైతే పర్యటనలు ఉన్నాయో కేంద్ర మంత్రులతోనూ ఆయన కలిసిన విధానము, మాట్లాడే అంశాలు, ఇవన్నీ కూడా ఆ అంశాలన్నీ కూడా ఒక సీఎం చర్చించే అంశాలు అవన్నీ కూడా. ఈయన మామూలుగా ఆంధ్రప్రదేశ్ లో ఒక విద్యా ఐటీ శాఖ మంత్రిగానే ఉన్నాడు. అటువంటిది నారా లోకేష్ సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ మినిస్టర్స్ కలిసి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాల మీద ఆయన చర్చించి వచ్చాడంటే అతన్ని సీఎం గా వీళ్ళు ప్రమోట్ చేయబోతున్నారు భవిష్యత్తులో అతి త్వరలో అనేది కూడా మనకు తెలిసిపోతుంది. అలాగే ఏదైతే టీడీపీ మీడియా అనేసి చెప్పబోతూ ప్రచారం జరుగుతూ ఉంటుందో ఆ మీడియాలలో కూడా ఫస్ట్ పేజీలతో పాటు లోపల పేజీలు కూడా చాలా ఎక్కువగా స్పేస్ ప్రతి మంత్రితో కలిసిన ఫోటోస్ కూడా లోకేష్ ప్రజెంట్ చేశారు. అట్లాగే ఈ ప్రజెంటేషన్ చూస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఏదో నవంబర్లో అతన్ని
ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రకటించాలని నారా చంద్రబాబు నాయుడు అండ్ ఫ్యామిలీ వీళ్ళు కృతనిశ్చయంతో ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఏదేమైనా వాళ్ళకి మెజారిటీ ఉంది. టీడీపీకి మెజారిటీ యాంగిల్లో చూసుకుంటే కనుక వీళ్ళు పక్క జనసేన వాళ్ళు వీళ్ళు ఆ ప్రభుత్వం నుంచి వైదొలిగినా కూడా వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి, వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేసుకునే హక్కు అధికారం వాళ్ళకు ఉంటుంది. ఏదేమైనా భవిష్యత్తు రాజకీయాలకు ఈరోజు రేపు పవన్ కళ్యాణ్ సంబంధించే ప్రశ్నలకి వీళ్ళ దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. ఎందుకంటే నారా లోకేష్ సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళి మద్దతు ఇవ్వాల, నారా లోకేష్ ని సీఎం చేయడానికి బీజేపీ పార్టీని తీసుకొచ్చి కూటమిలో కలపల. ఈ అంశాలను తీసుకొని నారా లోకేష్ ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ సమాజం చంద్రబాబు పాలన కోరుకుంటుందా, నారా లోకేష్ ను సీఎంగా యాక్సెప్ట్ చేస్తుందా అనేది మనం వేచి చూడాలి. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు సీఎంగా ఉండాలి, ఆయనకు అనుభవం ఉంది, ఆయన ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడు, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు, ఈ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అప్పటి గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ అరాచకాలు, వేధింపులు, వీటికి వాళ్ళకు టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలబడి ఆయన 21కి 21 100% స్ట్రైక్ రేటుతో గెలిచి కూటమిని గెలిపించి ఈరోజు అధికారంలో ఉన్నారంటే గనక అది మోరల్ గా ఒక ధైర్యాన్ని ఆ రోజు పవన్ కళ్యాణ్ ఇవ్వగలిగాడు వీళ్ళందరికీ కూడా. రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు వెళ్ళినప్పుడు కూడా అప్పుడు టీడీపీ పార్టీ నిస్తేజంగా ఉన్నది, ఏం చేయాలనే దిక్కుతో తోచని స్థితిలో కేడర్ అంతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అటువంటి దశలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు వచ్చి కలిసి అక్కడే మద్దతు ప్రకటించి ఆయన ఎలక్షన్స్కి వెళ్తున్నామని ప్రకటించాడు. అటువంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని చూసి నేను మీ పరిపాలన రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి నేను మద్దతు ఇచ్చాను తప్పితే మీరు మీ కుమారులను వీళ్ళను సీఎంలు చేసుకోవటానికి కాదు అని ప్రశ్నిస్తే చంద్రబాబు దగ్గర ఏం సమాధానం ఉంటుందో, ఏం సమాధానం వస్తుందో మనం వేచి చూడాలి. ఏదేమైనా కూడా రాజకీయాలలో లోకేష్ ఇప్పుడే సీఎం కావాల్సిన అవసరం ఉందా, లేదా లోకేష్ సీఎంగా 29 ఎన్నికలకు వెళ్ళవచ్చు కదా, లోకేష్ కున్న అనుభవం ఏంటి అనే అంశాలు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తాయి, చర్చకు కూడా వస్తాయి. దీనికి సమాధానం చెప్పే ఇది సిద్ధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని చూసి ఓట్లేశారు తప్పితే, పవన్ కళ్యాణ్ ను చూసి ఓట్లేశారు తప్పితే, బీజేపీని చూసి ఓట్లేశారు తప్పితే కూటమికి నారా లోకేష్ చూసి ఓట్లు వేయలేదు అనే వాదన కూడా వినపడుతోంది. కాబట్టి ఏదేమైనా దీన్ని ఏ విధంగా సక్సెస్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ తన కుమారుడైన నారా లోకేష్ ని ముఖ్యమంత్రిని చేసుకోగలుగుతాడా, ఏదైనా అడ్డంకులు వస్తాయా, ఒకవేళ ముఖ్యమంత్రి ప్రతిపాదన వస్తే కనుక కూటమి చీలిపోతుందా, ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఇందులో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి అనేసి జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తుంటాడు. కానీ ఇదే నారా లోకేష్ అదే వేదికలపై ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల పాటు ఆయనే సీఎంగా ఉండాలనే మాట మాత్రం అనరు. అంటే ఆయనకు క్లియర్ కట్ గా చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు కాదు, ఈ సంవత్సరంలోనే సీఎం పోస్ట్ మనకి ఇచ్చేస్తున్నాడు, నన్ను సీఎం చేసేస్తున్నాడు అనే ఆలోచనతో ముందుగానే ప్లాన్ ఆయనకి బాగా తెలిసినట్టు ఉంది. కాబట్టి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల పాటు సీఎంగా ఉండాలని ఎప్పుడు ఒక్క మాట అనిన వ్యక్తి కాదు నారా లోకేష్. ఇక్కడ మనం ఈ లాజిక్ ని మనం అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నాయుడు గారి అనుభవం కావాలంటాడు 15 ఏళ్ల పాటు. ఈ విషయమై ఈ 15 ఏళ్ల పాటు తన తండ్రి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలనే మాట నారా లోకేష్ మాత్రం
అనలేదు, అనడు కూడా. చూద్దాం రాబోయే రోజుల్లో తన తండ్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు సీఎంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని నారా లోకేష్ గారు మాట్లాడతారేమో చూద్దాం.